రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బెట్టింగ్ యాప్ కి సంబంధించిన అంశంపై చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి సెలబ్రిటీస్ లో వణుకు పుడుతుంది. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారో ఆ సెలబ్రిటీస్ అందరూ కూడా గజ వణుకుపోతున్నారనే చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సిటీ పోలీస్ దీనిపై చాలా సీరియస్ గా ఉన్నారు. అదే విధంగా యూట్యూబర్ నాన్వేషణ కూడా దీనిపై మాట్లాడుతూ ఉన్నారు. ఇదే అంశంపై పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందాం రండి. బెట్టింగ్ యాప్ల వల్ల యూత్ కి ఏ విధంగా బ్యాడ్ జరుగుతుంది అనుకుంటున్నారండి? ఏంటంటే మెయిన్ ఈ బెట్టింగ్ యాప్ అన్న ఏంటంటేనండి ఒక గేమ్ లాంటిదండి. ఈ గేమ్ అన్నది ఏంటంటే ఎడిక్ట్ అవుతున్నారు. యాక్చువల్ ఏంటంటే ఈ సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారంటే ఈ గేమ్ ఆడండి మీకు డబ్బులు వస్తాయని చెప్పి చెప్తున్నారు. కానీ యాక్చువల్గా అక్కడ జరిగేది ఏంటంటే డబ్బులు అన్నది ఫస్ట్ టైం మనకి వచ్చినట్టు వస్తాయి. నెక్స్ట్ టైం నుంచి ఏమవుతుందంటే అది లాస్ అవుతుంది. ఒకసారి డబ్బులు వచ్చేటప్పటికి మనకి ఏమనిపిస్తుంది, మళ్ళీ నెక్స్ట్ టైం ఏదన్నా ఛాన్స్ ఉంటుందమ్మా అని చెప్పి అనిపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఉన్న యాప్ యూజ్ చేసుకుని డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నారు. దాంతో ఏమవుతుందంటే పైకి చెప్పుకోలేక రకరకాల బాధలు వేస్ట్ చేసి లాస్ట్కి ఏం చేయాలో అర్థం కాక కొంతమంది సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. అయితే సెలబ్రిటీస్ ఇలాగా చేయడం వల్ల ప్రమోట్ చేయడం వల్ల ఇబ్బంది కదండి. అంటే వాళ్ళు చూసి చాలా మంది అంటే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటే బెటర్ అంటారు? అంటే వాళ్ళది తప్పు కాదండి. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ అంటే వాళ్ళు చెప్పింది కూడా మనం నమ్మాలా నమ్మకూడదు అన్నది మనం చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ అని అన్ని మంచి చెప్తారని చెప్పి మనం అనుకోకూడదు. ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తారంటే మనకి రివర్స్ లో కూడా చెప్తారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని చెప్పి ఆలోచించుకుని మనం స్టెప్ వేయడం అన్నది నేర్చుకోవాలి. ఎందుకంటే సెలబ్రిటీస్ చెప్పారు అంటే వాళ్ళు తెలిసింది వాళ్ళు చెప్పారు, కానీ మనకంటూ ఒక అవగాహన ఉండదు. ఆ అవగాహన ప్రకారం ఏం చేయాలి, అది వెళ్ళేటప్పుడు అసలు ఎంతవరకు నిజము అది ఏంటి మిగతా వాళ్ళని కూడా ఒకసారి సజెషన్స్ తీసుకొని గేమ్ అన్నా స్టార్ట్ చేయాలి. లాస్ వచ్చినా గెయిన్ వచ్చినా కూడా మనమే బీట్ చేయాలి. ఓకే. అయితే మరి దీనివల్ల కుటుంబాలు కూడా పాడైపోతున్నాయి. అవునండి. లాస్ట్ మనం గత 5 years నుంచి చూస్తుంటే చాలా మంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. ఎందువల్ల చేసుకుంటున్నారు, పైకి చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇది ఎవరికి తెలియకుండా జరుగుతున్న గేమ్ కాబట్టి మనం పైకి చెప్పుకోలేం. ఎందుకంటే ఒకసారి డబ్బులు వస్తున్నాయి, ఒకసారి పోతున్నాయి. అందుకోసం ఏం చేస్తున్నాం మనము, ఈ గేమ్ అన్నది ఎవరికి చెప్పుకోకుండా మనమే సీక్రెట్ గా ఏదో ఒక మ్యాచ్ జరుగుతుంది, IPL మ్యాచ్ ఏదో జరుగుతుంది. చాలా మంది ఏం చేస్తున్నారు, మళ్ళీ చాలా మందికి బెట్టింగ్ యాప్స్ ద్వారాను పార్టిసిపేట్ చేయమని చెప్తున్నారు. చేయమంటే మనం ఏమనుకుంటున్నాము, ఎంతో కొంత వస్తుందిలే అన్న ఒక ఆలోచనతో ఏం చేస్తున్నాము, మనం కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాం. చేసేటప్పటికి ఏమవుతుంది, ఒకసారి మనకి ఒక మ్యాచ్ లో మనకి అనుకోకుండా 500 పెడితే 1000 రూపీస్ వస్తుంది. అదే నెక్స్ట్ టైం 10,000 పెట్టేటప్పటికి 1 lakh పోతుంది. దీనివల్ల ఏంటి, మనం అనుకోకుండాను సఫర్ అవుతున్నాం. నిజంగా డబ్బులు పోయినాయి అనుకోండి, అప్పుడు మనం ఎవరికి చెప్పుకోలేం. డబ్బులు వచ్చినాయి అనుకోండి ఇబ్బంది లేదు, డబ్బులు పోయినాయి అనుకోండి మళ్ళీ ఆ డబ్బులు మనకి వెనక్కి రావు. దానివల్ల మనం అటు ఫ్యామిలీకి చెప్పుకోలేము, ఎవరికి చెప్పుకోలేము. లాస్ట్కి వచ్చేటప్పటికి ఇది ఒక ఎడిషన్ లాగా తయారైంది. అంటే అది ఆడపోతే ఈ రోజు మనకి గడవదు అన్న ఒక థాట్ అన్నది వచ్చేస్తుంది. అందుకోసం మనం ఏం చేయాలి, ముందు నుంచే ఈ గేమ్ స్టార్ట్ చేసే ముందే ఎంతవరకు జెన్యూన్, మనం ఎంతవరకు ఆడొచ్చు, ఎంతవరకు వెళ్ళొచ్చు అన్న ఆలోచనతో ముందుకెళ్తే మంచిది. అయితే నాన్వేషణ తెలుసా మీకు? ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ దేశాలన్నీ తిరుగుతారు కదా, ఆయన బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడారు కదా. అంటే చేయకూడదని చెప్తున్నారు ఆయన. అవునండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు సెలబ్రిటీస్ టైప్ లో, ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే రోమింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు రోమింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక సజెషన్ అన్నది ఇస్తారు మనకి. ఆ సజెషన్ అన్నది మనం ఏం చేయాలి, అందులో ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం కూడా. అతను ఆడొద్దు ఇలాగా ప్రమోట్ చేయడం తప్పని చెప్తున్నారు. అవునండి, సెలబ్రిటీస్ కూడా తిడుతున్నారు. అవునండి. ఎందుకంటే అతను చెప్పింది 100% రైటే. ఎందుకంటే ఒక 50 మంది పార్టిసిపేట్ చేశారు అనుకోండి, 10 మంది మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. మిగతా 40 మంది ఏమవుతున్నారు, లాస్ అయిపోతున్నారు. లాస్ అయిపోయిన వాళ్ళు ఒకసారి చెప్పుకోవాలంటే చెప్పుకోలేరు. అలా అని చెప్పేసి
వెనక స్టెప్ తీసుకోవాలంటే వెనక స్టెప్ తీసుకోలేరు, అలా ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. దానివల్ల ఏమవుతుంది, మనకి ఫ్యామిలీకి చెప్పుకోలేక, బయటికి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేక వాళ్ళకి వాళ్ళే ఓన్ డెసిషన్ తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య ఇద్దరు స్టూడెంట్స్ కూడా చాలా మంది ఇలాగే బెట్టింగ్ యాప్ ద్వారా ఏమైందంటే సూసైడ్ చేసుకున్న కేసెస్ చూస్తున్నాం మనం. సో బెటర్ నా సజెషన్ ఏంటంటే, ఒకడు చెప్పారని కాదు, మనకంటూ ఒక అవగాహన ఉండాలి. తర్వాత ఏంటంటే ఒక ఆలోచన అన్నది ఉండాలి, ఆలోచన ప్రకారం ముందుకెళ్ళాలి. ఇప్పుడు పోలీసులు కఠినంగా తీసుకుని శిక్షించాలనుకుంటున్నారు సెలబ్రిటీస్ ని, ఇలాంటి శిక్షలు పడితే మంచిదంటారా? ఒకటి చెప్పనండి, ఇప్పుడు ఒక సెలబ్రిటీస్ ని తీసుకెళ్లి శిక్షించిన మాత్రాన నెక్స్ట్ టైం ఇంకొకటి ద్వారా ప్రమోట్ చేయొచ్చు. అంటే అలా చేయకుండానే కదండి, అలా ప్రమోట్ చేయొచ్చు. ఆ సెలబ్రిటీ కూడా ఏం చేస్తారు, చెప్తారు. కాబట్టి అలా కాదండి, ఇందులో ఎంతవరకు మంచి ఉన్నది, ఎంతవరకు రీజనబుల్ గా ఉంది, మీరు ఎంతవరకు చెయ్యొచ్చు అన్నది ఆలోచించుకోమని చెప్పాలండి. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ఎక్కువైపోయాయి, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనిపై చాలా మంది సెలబ్రిటీని అరెస్ట్ చేస్తారని కూడా అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? దీన్ని ఒక రకంగా రాజకీయ కోణంలో చూస్తాం, ఇంకొక రకంగా మామూలుగా కూడా బెట్టింగ్ యాప్లు అనేవి వీళ్ళు ప్రమోట్ చేయకూడదు. ముందే గవర్నమెంట్ అనేది వాళ్ళ ముందే అరికట్టాలి. దాన్ని అరికట్టకుండానే ముందే వీళ్ళందరినీ అడ్వర్టైజ్మెంట్ ముందు ఇచ్చినప్పుడే వీళ్ళని ఎలా అరికట్టాలి? ఇప్పుడు వీళ్ళని యూత్ ఎక్కువగా కూడా ఈజీ మనీ కోసం అలవాటు పడిపోయి ఈ బెట్టింగ్ యాప్ల్లో సంపాదించే వాళ్ళని వీళ్ళకి గవర్నమెంట్ కూడా కొంచెం కొంచెం చేస్తుంది. కానీ ముందు వీళ్ళు రాకుండా కూడా కొంచెం కొన్ని అరికట్టాలి. ఎంత గవర్నమెంట్ సైడ్ కూడా మోటివేషన్ చేసినా సరే ప్రజల్లో కూడా అవేర్నెస్ అనేది రావట్లేదు. ఈజీ మనకి బాగా అలవాటు పడిపోయింది. అయితే నాన్ వేసిన దీనిపై పోరాడుతున్నారు, చూస్తారా మీరు? ఫాలో అవుతారా నాన్ వేసిన అని? చూడలేదండి. ఓకే. అయితే ఎలాంటి శిక్షలు పడాలంటే, ఇప్పుడు చాలా పెద్ద శిక్షలు వేస్తారు అని అన్నారు వీళ్ళందరికీ, మరి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటది అనుకుంటున్నారు? వీళ్ళకంటే వాళ్ళేం తప్పు ఉందండి, వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు అంతే. వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తున్నారు కదా అని యాక్ట్ చేస్తున్నారు. అయితే మరి అలాంటప్పుడు అందరికి కూడా శిక్ష వేయాలి. ఇప్పుడు పొగాకు కోసం అని ఆడెత్తారు కొంతమంది నటీనటులు, మరి వాళ్ళకి కూడా వీళ్ళ శిక్షలు. అది పొగాకు అనేది బయట అమ్ముతారు, వీళ్ళ బ్యాన్ చేసిన యాప్ ప్రమోట్ చేస్తున్నారని అంటున్నారు. బ్యాన్ చేసిన యాప్ ప్రమోట్ చేస్తే మాత్రం దానికి మాత్రం శిక్ష వేయాలి. అయితే ఈ బెట్టింగ్ వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా నాశనం అవుతుంది అనుకుంటున్నారు? కుటుంబాలు అనేవి నాశనం అయిపోతున్నాయి. చాలా చూసాను నేను, చాలా మంది కూడా నాశనం అవుతున్నారు. యూత్ నాశనం అయిపోతున్నారు, కొత్తగా పెళ్లి అయిపోయిన వాళ్ళు కూడా నాశనం అయిపోతున్నారు. అందరూ నాశనం అయిపోతున్నారు. అది దూరం అనే ప్రమాదం అంటారా? ప్రమాదమే అండి. అయితే మరి దీనికి ఎలా అట్రాక్ట్ అవుతున్నారు అనుకుంటున్నారు మీరు? అదే అండి, ఈజీ మనీ కోసం అని చెప్తున్నాం కదండి. ఏదైనా సరే ఇంకా కష్టపడక్కర్ లేకుండా వీళ్ళు కాసేపు దాన్ని కొంచెం వాళ్ళకి ఫస్ట్ లో డబ్బు వచ్చేది చేస్తున్నారు, బాగానే ఉంది కదా అని వీళ్ళు అందులో పెడేస్తున్నారు అంతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ఎక్కువగా అందరూ ప్రమోట్ చేస్తున్నారు కదా, మరి దాని వల్ల యూత్ ఏ విధంగా చెడిపోతుంది అనుకున్నారు? బెట్టింగ్ వల్ల అంటే మనకి డబ్బులు అన్ని వేస్ట్, దాని తోడు ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఏదన్నా అంత ప్రమోట్ చేయకపోవడమే బెటర్. మరి అయితే ఇంతమంది సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారు, దాని వల్ల చాలా అదే లాస్ ఉంది, వాళ్ళకి శిక్ష పడుతుంది కదా, మీకు హ్యాపీ అనిపిస్తుందా? అలాగని ఏం చెప్పట్లేదు. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ప్రాబ్లం అయితే సెలబ్రిటీస్ ఏం మనీ ఇవ్వరు కదా, ఎవరికి వాళ్ళు పెట్టుకోరు. అయితే దీనిపై నాన్వేషణ బాగా సపోర్ట్ చేస్తున్నారు కదా, నాన్వేషణ ప్రపంచయాత్రికుడు, మీరు ఏ విధంగా చేస్తారు దాన్ని? నేను కూడా సపోర్ట్ చేస్తాను. అయితే నాన్వేషణ మరీ దారుణంగా కొంతమందిని తిట్టడం అవన్నీ చూసారా? లేదు, ఫాలో అవ్వలేదా? ఫాలో అవుతాను. అవుతున్నారా? అవుతాను, ఫాలో. అయితే మరి నాన్వేషణ సపోర్ట్ చేస్తున్నారు ఫుల్ గా? ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఇది పబ్లిక్ ఒపీనియన్ బెట్టింగ్ యాప్స్ పై. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.